పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత. రామాయంపేట అటవీశాఖ రేంజర్ విద్యాసాగర్ వెల్లడి. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ శక్తివంతం లేకుండా కృషి చేయాలని రామాయంపేట అటవీశాఖ రేంజర్ విద్యాసాగర్ పిలుపునిచ్చారు. గురువారం నాడు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా రామాయంపేట మండలంలోని అక్కన్నపేట తొనిగండ్ల గ్రామ శివారులో నూతనంగా నిర్మిస్తున్న పర్యాటక ఉద్యానవనంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఫారెస్ట్ రేంజర్ విద్యాసాగర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ విధిగా మొక్కలు నాటాలని కోరారు. పర్యావరణ పరిరక్షణ విషయంలో ప్రజలకు అవగాహన కల్పించడానికి స్వచ్ఛంద సంస్థలు కృషి చేయాలని తెలిపారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో సభ్యులు చేస్తున్న సేవా నిరతిని ఆయన కొనియాడారు. అనంతరం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ ఏలేటి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుత తరుణంలో పర్యావరణ పరిరక్షణ కోసం యువతి యువకులు అన్ని వర్గాల ప్రజానీకం మొక్కలు నాటాలని, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలని కోరారు. ప్రధాన కార్యదర్శి సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ మనమందరం పర్యావరణ పరిరక్షణ కోసం శక్తి వంచన లేకుండా కృషి చేసినప్పుడు దానికంటూ ఒక సార్థకత లభిస్తుందన్నారు. ప్రతి సంవత్సరం పర్యావరణ దినోత్సవాన్ని పండగలాగా జరుపుకోవాలని సూచించారు. జిల్లా ఉపాధ్యక్షుడు పి లక్ష్మణ్ యాదవ్ మాట్లాడుతూ సమాజంలో బాధ్యత కలిగిన ప్రతి ఒక్కరూ అడవుల రక్షణకు కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా కోశాధికారి డిజి శ్రీనివాస్ శర్మ, కామారెడ్డి జిల్లా రోటరీ క్లబ్ అసిస్టెంట్ గవర్నర్ జయపాల్ రెడ్డి, డిప్యూటీ ఫారెస్ట్ రేంజర్ గీత, అటవీ శాఖ సిబ్బంది ఆశం కృష్ణ, లక్ష్మణ్, రామనీల, మహేష్, ప్రశాంత్, వివేకానంద విద్యాలయ కరెస్పాండెంట్ రామ్ కుమార్ తో పాటు విద్యార్థులు, ప్రజలు పాల్గొన్నారు. విద్యార్థులకు అవగాహన. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పాఠశాల విద్యార్థులకు అటవీ శాఖ అధికారులు అవగాహన కల్పించారు. వారిని అక్కన్నపేట అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి ప్లాస్టిక్ నిర్మూలన, వన్యప్రాణుల సంరక్షణ, మొక్కలు నాటడం వల్ల కలిగే ఉపయోగాలను వివరించారు. Thank you.